నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. అటు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ప్రధానంగా ప్రతిపక్షానికి సంబంధించి చర్చ ఎక్కువగా నడుస్తుంది. ఇటు తెలంగాణలో అటు బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉందన్న విషయం తెలిసిందే. ఇక ఏపీలో ప్రతిపక్ష హోదా లేదు. రెండు డిఫరెంట్ యాంగిల్స్ నడుస్తుంది. ప్రస్తుతానికి తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి తెలంగాణకు అన్యాయం జరిగింది, ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ తీర్మానం చేయాలంటూ ఒక ప్రపోజల్ తెర మీదకి రావడము. అయితే ముందుగా తీర్మానం కాపీ ఇవ్వాలి, ఆ తర్వాత దీనికి సంబంధించి సభ్యుల నుంచి వివరణ తీసుకోవాలి అంటూ హాట్గా అటు సీఎం రేవంత్ రెడ్డికి, ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి అయితే మంచి రసవత్తరమైన ఫైట్ జరిగిందనే చెప్పాలి. కౌంటర్లు, నవ్వులు, పువ్వులు, ఒకరిని మించి ఒకరు చూసుకుందాం అన్నట్టే కౌంటర్లు అయితే అటాకింగ్ జరిగింది. ఒకరి దగ్గర నుంచి సమాధానం రాగానే ఇంకొకరు షార్ప్గా లేసి ఇటు రేవంత్ రెడ్డి ఆయన వర్షన్లో ఆయన, తర్వాత కేటీఆర్ వర్షన్లో కేటీఆర్. అంటే చాలా రోజుల తర్వాత అంటే సభలో ప్రతిపక్ష విపక్షాలు ఉంటే ఎలా ఉంటుంది, ఏ అంశానికి సంబంధించి అయినా అది పొలిటికల్గానా లేకపోతే వ్యక్తిగతంగానా ఏదైనా సరే ఇచ్చి పడేస్తే ఎట్లుంటుంది అనడానికి ఇవాళ తెలంగాణ అసెంబ్లీ అయితే అంత రసవత్తరంగా సాగిందనే చెప్పాలి. అంటే సభా నియమాలు అంటే అనుభవం లేని ముఖ్యమంత్రి గారికి తెలియదు కాబట్టి, అంటే గతంలో కౌన్సిల్లో మన శ్రీధర్ బాబు చేశారు, ఆయనకన్నా తెలిసి ఉండాలి కాబట్టి ముందు ప్రతులు ఇచ్చిన తర్వాత ముందు మ్యాటర్ కౌన్సిల్ సభ్యులకు చెప్పిన తర్వాత డిస్కషన్లోకి వెళ్ళాలి. మీరే తీర్మానం పెట్టేసుకొని దీని గురించి మాట్లాడుతున్నామంటే సమంజసం కాదు అని కేటీఆర్ కౌంటర్ ఇవ్వగానే నెక్స్ట్ వెంటనే ఇటు సీఎం అటు శ్రీధర్ బాబు ఇద్దరు మేము అదే చెప్పాము, మీరు సభను వక్రీకరించే ప్రయత్నం చేస్తే అయితే మేము ఏం చేయలేము, మీ అభిప్రాయాలు కోరేందుకు ఈ అంశం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం అనేసి అని క్లియర్గా చెప్పాం. కావాలంటే వెనుక పోయి రికార్డులు చూసుకుంటే మీకే అర్థమవుతుంది, మీరేదో చెప్పాలి, సభను ఏదో తప్పుదో పట్టేయాలి, ఏదో లొల్లి చేసి సభ నుంచి బయటికి పోవాలని మీరు ప్రయత్నాలు చేస్తే ఆ పప్పులు అయితే ఏం ఉడకవు. అప్పుడు చెప్పినాము, ఇప్పుడు చెప్తాము, ఎప్పుడైనా చెప్తాము, ఖచ్చితంగా మీరు ఉండాల్సిందే, ఏమేమి తప్పులు చేసిరో మీకు తెలవాల్సిందే, మాట్లాడనీయకపోతే ఎంత బాధ ఉంటుంది, ఇష్టం లేకుండా సభలో కూర్చుంటే ఎంత కష్టం ఉంటుంది, ఇవన్నీ మీకు తెలవాల్సిందే అంటూ మరొక్కసారి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చి పడేసిండు. అదే రీతిన అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇచ్చి పడేసిండు. అంటే మెయిన్ ఇంకొక విషయం, మీ సభానాయకుడే రాలేదు, మీ సభానాయకుడు రాకుండా మీరు మాట్లాడతారు, అది మీకే తెలియాలి ఏందో అనేసి అని అంటే వెంటనే కేటీఆర్ లేచి ఆయన రీతిలో ఆయన ఇక మామూలుగానే మాటల మాంత్రికుడు తెలిసిందే కదా, మన బీఆర్ఎస్ లీడర్లు అందరికీ ఉన్న వరమే అది. ఇమీడియట్గా మీ స్థాయికి నేను సరిపోతా, మా అధినేత అవసరం లేదు అనగానే ఇంకా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి క్లాప్స్, ఇంకా ఆయన వేసిన పంచుకు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి విజిల్స్ ఓ రేంజ్లో నడిచింది అనుకోవాలి. మీ స్థాయికి మేము సరిపోతాము, మా సభానాయకుడు అవసరం లేదు, ఆయన ఎప్పుడు రావాలనో అప్పుడే వస్తాడు, ఆయన ఎప్పుడు వచ్చి ఏం మాట్లాడాలనేది అంతా తెలుస్తుంది, మీ స్థాయికి అయితే మేము సరిపోతాము, మిగతా వాళ్ళు అయితే అవసరం లేదు అని అంటూ ఇమీడియట్గా ఆయన కౌంటర్ ఇచ్చేసిన తర్వాత అంటే ఈయన వచ్చుడే తండ్రి వారసత్వంగా వచ్చిండని అనుకున్నాము. అంటే తనకైతే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంటే మేనేజ్మెంట్ కోటాలో మంత్రి పదవి అంటే ఎమ్మెల్యే అంటే తాతలు తండ్రుల దగ్గర నుంచి వచ్చి మేనేజ్మెంట్ కోటాలో పదవి సంపాదించుకొని చదువు లేకపోయినా అయ్యే తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టిండు కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఏం తెలుస్తాయి, నేను కింది స్థాయి నుంచి వెళ్ళి సర్పంచ్గా ఎమ్మెల్యేగా తర్వాత ఎట్లా ఎదిగినా అనేది జనాలందరికీ తెలుసు. ఇప్పుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నానంటే మా వెనకాల తాతల తండ్రులు ఇవ్వలేరు, నేను కష్టంతో ఎదిగినా కాబట్టి అలా తెలుస్తలేదు అని అంటూ మంచి కౌంటర్ అటాక్ జరిగింది. వెంటనే దీనికి కేటీఆర్ నుంచి మేనేజ్మెంట్ కోటాల ఎవరు కూర్చున్నారు అనేది జనాలకు తెలుసు అధ్యక్ష, ఆయన కూర్చున్న ముఖ్యమంత్రి పదవి ఆయనకు మేనేజ్మెంట్ కోటాలనే వచ్చింది, ఆ పేమెంట్ కోటాలనే వచ్చిన విషయము ఆయన ఇంటిది మర్చిపోయిండేమో, పేమెంట్ కోటాలో ఆయనకు సీఎం పదవి వచ్చింది అంటూ కౌంటర్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి కౌన్సిల్లో నువ్వా నేనా అన్నట్టయితే సభలో అయితే ఇవాళ ఎవరికి వాళ్ళు తగ్గకుండా అయితే సమాధానం ఇచ్చారు. మీరు పెట్టిన అంటే బడ్జెట్కి తెలంగాణలో బీజేపీ అన్యాయం చేసిందన్న విషయానికి 100% మేము మద్దతు ఇస్తున్నాము, మీ తీర్మానానికి మేము సపోర్ట్ చేస్తున్నాం, దాని విషయంలో ఏం లేదు అనగానే నెక్స్ట్ రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇంకో కౌంటర్. అంటే గతంలో కవిత బెయిల్ కోసం వీళ్ళు ఏదో లాబింగ్ చేశారు, ఢిల్లీకి వెళ్ళారు అన్న విషయాన్ని ప్రస్తావించకుండానే ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుకొచ్చుకున్న లాబింగ్ గురించి మరి మాట్లాడే ఉద్దేశం ఉన్నదా లేదా, చెప్తే జనాలకు తెలుస్తుంది అంటూ చెప్పకనే అక్కడ జరిగిన లాబింగ్ గురించి ఇక్కడ కౌంటర్ వేయడం జరిగింది. మొత్తానికైతే బడ్జెట్ సెషన్ సంబంధించి తెలంగాణకు జరిగిన అన్యాయం నేపథ్యంలో అంటే ఇవాళ సభలో జరిగిన విమర్శలు ప్రతి విమర్శలు
అలాగే వాళ్ళు వేసుకున్న కౌంటర్లు నిజంగా ఒక విపక్షం స్వపక్షం సభలో ఉంటే ఎలా ఉంటుందన్న విషయాన్ని అయితే చెప్పకనే చెప్పాయి. మేనేజ్మెంట్ కోటా, పేమెంట్ కోటా అంటూ ఒకరికొకరు సమాధానాలు ఇచ్చుకోవడము. మీ స్థాయికి మేము సరిపోతాం, మా అధినేత అవసరం లేదు, మా అధినేత ఎప్పుడు రావాలో అప్పుడే వచ్చేసి మాట్లాడతాడు, ఆయన మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా దిమ్మలు తిరిగిపోతే అందరికీ అనేసి కౌంటర్లు ఇవ్వడము, సమాధానం చెప్పలేక దాక్కున్న ఆయన మాకొచ్చి చెప్పేది ఏందనేసి వీళ్ళు అనడము. సభలో మీరు ఎంత గొడవ చేసినా ఒకటైతే క్లియర్ కట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది, మీరు ఎంత గొడవ చేసినా, మీరు బయటికి పోదామని ఎన్ని కథలు పడ్డా మిమ్మల్ని బయటికి పంపించే ప్రసక్తే లేదు. అయ్యేంత వరకు ఇక్కడ కూసోవాల్సిందే, వినాల్సిందే, ఏం జరిగింది, మీ అయాంలో జరిగిన తప్పులు ఏంది, మీరు చేసిన ఇవన్నీ ఏంటిది అనేది జనాలకు తెలవాలి. కాబట్టి మేము చెప్పే ప్రతిదీ మీరు వినాల్సిందే, కట్టేసి వినిపించేంత పరిస్థితికి అయితే తీసుకొస్తాము. ఆ విషయంలో అయితే అసలు ఎక్స్క్యూజే లేదు. మీరు ఎన్ని గొడవలు చేసినా స్పీకర్కి అయితే సీఎం అయితే చాలా క్లియర్గా చెప్పిండు, అధ్యక్ష వాళ్ళనైతే బయటికి పంపించద్దు, మొత్తం ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగితే అన్నిసార్లు వాళ్ళందరూ కూసోవాల్సిందే, బయటికి పంపించే ప్రసక్తే లేదు. అప్పుడు అదే చెప్తాను, ఇప్పుడు అదే చెప్తాను, రేపైనా అదే చెప్తా అనేసి అని మస్తు కుండ బద్దలు కొట్టేసిండు. మొత్తానికైతే మంచి రసవత్తరంగా, చిన్నపాటి రసాభాసగా, కౌంటర్ ఎన్కౌంటర్ అటాక్ లాగా ఇవాళ అయితే తెలంగాణ అసెంబ్లీ జరిగిన విషయం అయితే క్లియర్ కట్గా తెలిసింది. ఇంకా రాబోయే రోజుల్లో అంటే ఇవాళే వస్తాడు అధినేత, అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నిన్న వస్తాడు అనుకున్నారు రాలేదు, ఇవాళ వస్తారు అని అనుకున్నారు రాలేదు, వస్తారా రారా అన్న ఇంకొక డిస్కషన్ కూడా నడుస్తుంది. ఒకసారి వస్తే ఆయన అధ్యక్షన ప్రతిపక్ష హోదాలో సభ ఎలా ఉంటుంది అని చూడడానికి మాత్రం తెలంగాణ ప్రజలు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంటే ఒక పని జరుగుతుంటే బాగాలేనప్పుడు ప్రశ్నించే గొంతు కంపల్సరీగా ఉండాలి. గతంలో అది మిస్ అయ్యాం కాబట్టి ఈసారి అలాంటిది లేకుండా ఏదైనా జరిగే అవకాశం ఉంటుందా, తెలంగాణ అసెంబ్లీలో అలాంటి రసవత్తర చర్చ జరగబోతుందా, జరిగితే బాగుండు అనేసి మాత్రం వెయిట్ చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు, ఏ రోజున వస్తారో, అసలు వస్తారా రారా అన్న క్వశ్చన్ మార్క్ అయితే కొనసాగుతుంది. మరి మీకేమనిపిస్తుంది, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్పంచుకుంటారా, వస్తే నిజంగానే సభ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? ఇక్కడ జరిగే అంటే మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించుకోవచ్చు, కరెంటుకు సంబంధించుకోవచ్చు, జరిగిన అవకతవకలకు అనేక విషయాలను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి మరి ఆయన సమాధానం చెప్తారా, ఎలా ఉంటుందన్నది మాత్రము మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.